Hello my dear students. Today I discuss about vector calculus. Vector calculus. So vector calculus means the vector calculus is defined as the combination of vectors and calculus. అంటే vectors plus calculus రెండు కలిస్తే ఏర్పడిందే vector calculus అంటారు. సో వెక్టార్ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు. వెక్టార్ అంటే ఏమి, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని వెక్టార్గా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వెక్టార్కి ఎగ్జాంపుల్గా వెలాసిటీ కానీ యాక్సిలరేషన్ ఇవన్నీ కూడా మనం వెక్టార్స్గా తీసుకోవచ్చు. అదేవిధంగా స్కేలర్స్. స్కేలర్ అంటే ఇట్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్ కానీ ఓకే డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం స్కేలర్స్గా తీసుకుంటాం. సో వెలాసిటీ అంటే వెలాసిటీ అనేది వెక్టర్ కాబట్టి v = ఏం రాసుకోవచ్చు, dx/dt రాసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ బై టైం. x ఈజ్ ద డిస్ప్లేస్మెంట్, t ఈజ్ ద టైం. ఓకే, ఎంత టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగిందో దాన్నే వెలాసిటీ అంటారు. ఈ వెలాసిటీ అనేది మనకు వెక్టార్గా తీసుకుంటాం. అలాగే యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏమి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏమి, ఇనీషియల్ పాయింట్ దగ్గర వెలాసిటీ, ఫైనల్ పాయింట్ మధ్య వెలాసిటీ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ ఇన్ వెలాసిటీ అంటారు. అదేవిధంగా టైం, ఇనీషియల్ పాయింట్ దగ్గర మనకి ఏదైతే టైం పీరియడ్ ఉంటుంది అదే ఫైనల్ పాయింట్, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది మధ్య డిఫరెన్స్ ఆఫ్ టైం యొక్క డిఫరెన్షియల్ వెలాసిటీ యాక్సిలరేషన్గా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ వెక్టర్ క్యాల్కులస్లో అంటే మనకు డిఫరెన్షియేషన్ ఆఫ్ వెక్టార్స్ ఉంటాయి, డిఫరెన్షియేషన్ ఆఫ్ వెక్టర్ క్యాల్కులస్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టర్ క్యాల్కులస్ అనేది ఉంటుంది. మనం ఈ వెక్టర్ క్యాల్కులస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ లేదా సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా వెక్టర్ క్యాల్కులస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యంగా మనకి వచ్చే ఫార్ములాస్, వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్, బట్ ద ఇంపార్టెంట్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ delta function. What is the delta function? So delta function means the function is defined as delta, and del it is we are represented del. So చూడండి ఇక్కడ delta function, the function is defined as del అంటారు. ఇట్లా డెల్టాని ఉల్టా చేసి రాస్తే దాన్ని del అంటారు. దానికి I into dou by dou x plus j into dou by dou y plus k into dou by dou z. This is called a del. ఓకే, డెల్ అంటే మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో XYZ అనేటివి పార్టిసిపేట్ చేసాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఆర్ వీఆర్ కాలింగ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్. ఓకే, వీటిలో నెక్స్ట్ ఏంటి, గ్రాడియంట్. వాట్ ఈస్ ద గ్రాడియంట్? ద వెక్టార్ ఫంక్షన్ ఈజ్ del f ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద గ్రాడియంట్. ద స్కేలార్ పాయింట్ ఫంక్షన్ f and is written as the grad f. Thus del f is equal to I into dou by dou x plus j into dou f by dou y plus k into dou f by dou z. ఏమిది I into dou f by dou x plus j into dou f by dou y plus k into dou f by dou y. సో గ్రాడియంట్ ముఖ్యంగా మన గ్రాడియంట్ ఏం చెప్తుందంటే ఎనీ స్కేలార్ ఫంక్షన్ని వెక్టార్ ఫంక్షన్లోకి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని గ్రాడియంట్ అంటారు. అంటే స్కేలార్ ఫంక్షన్ను వెక్టార్ ఫంక్షన్లోకి కన్వర్ట్ చేసే దాని విధానాన్ని గ్రాడియంట్ అంటారు. ఓకే, సో గ్రాడియంట్ అంటే ఇప్పుడు డెల్ ఎఫ్, ఎఫ్ ఈజ్ ద స్కేలార్. స్కేలార్ అంటే ఏమి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, దానికి డైరెక్షన్ కూడా తీసుకెళ్తుంది, అంటే డైరెక్షన్లోకి మారుస్తుంది అనమాట. ఏంటి ఎక్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ద ఎక్స్ డైరెక్షన్, దిస్ ఈస్ ద గోయింగ్ ఆన్ ద వై డైరెక్షన్, గోయింగ్ ఆన్ ద జెడ్ యాక్సిస్ అంటే జెడ్ డైరెక్షన్. అంటే ఏ ఎఫ్ అనేది ఏదైతే ఉన్నదో ఆ స్కేలార్ ఎక్స్ డైరెక్షన్లోకి వై డైరెక్షన్లోకి జెడ్ డైరెక్షన్లోకి మూవ్ చేస్తుంది అనమాట. మూవ్ అయినప్పుడు ఏమొస్తుంది, వెక్టార్ అనేది ఏర్పడుతుంది అనమాట. అలా చేసే విధానాన్ని గ్రాడియంట్ అంటారు. సో మనకు ఆల్రెడీగా వీ నో దట్. సో మనకు చూడండి డైరెక్షన్స్ అంటే మనకు చూస్తే ఇలా ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్, ఇది వై, జెడ్. ఎఫ్ అనే ఫీల్డ్ అనేది ఉంది. ఈ ఎఫ్ అనే దాన్ని ఎక్స్ డైరెక్షన్లో ఎఫ్ఎక్స్ అనుకుంటే, ఇది వై డైరెక్షన్లో ఎఫ్ఐ అనుకుంటే, జెడ్ డైరెక్షన్లో ఎఫ్జెడ్ అంటాం. సో ఎఫ్ అనేది ఏమవుతుంది, డిఫరెంట్ డైరెక్షన్స్కి మూవ్ అవుతుంది. సో ఎక్స్ డైరెక్షన్లో వెక్టార్ వచ్చి ఐ అనుకుంటే, వై డైరెక్షన్లో జే అనుకుంటే, జెడ్ డైరెక్షన్లో కే అనుకున్నట్లయితే ద ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా కన్వర్ట్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ మనకు డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ గ్రాడియంట్. నెక్స్ట్ వచ్చి డైరెక్షనల్ డెరివేటివ్. The directional derivative of f
ఎఫ్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ పి. ఎఫ్ అనే ఫీల్డ్ అనేది ఒకటి ఉంది అనుకోండి, ఒక స్కేలార్ ఫీల్డ్ ఉంది, అది పి ఈజ్ ద రిజాల్వ్డ్ పార్ట్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎఫ్. అంటే ఎఫ్ అనే ఫీల్డ్ డెల్ అనేది అప్లై చేసినప్పుడు పి డైరెక్షన్ వైపు ఎంత మూవ్ అవుతుంది. డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అంటే ఏమి ఇక్కడ పి వెక్టార్. ఇట్ ఈస్ డెల్ ఎఫ్ డెల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు పి బార్ బై పి ఇంటూ డెల్ ఎఫ్. ఓకే, సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎఫ్ అనే స్కేలార్కి ఏం చేయాలి, వెక్టార్లే కన్వర్ట్ చేసి మనకు డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏదైతే ఉందో దానికి యూనిట్ వెక్టార్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ వెక్టార్ అంటే ఏమి, పి వెక్టార్ బై మోడ్యులస్ ఆఫ్ పి వెక్టార్. రెండు డాట్ ప్రోడక్ట్ చేస్తే దాన్ని డైరెక్షనల్ డెరివేటివ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి డైవర్జెన్స్. వాట్ ఈస్ ద డైవర్జెన్స్? ద డైవర్జెన్స్ మీన్స్ ఎనీ వెక్టార్ ఫీల్డ్, ఎనీ వెక్టార్ ఫీల్డ్. సో యు సీ ద డైవర్జెన్స్ ఆఫ్ ద కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్. ఎఫ్ అనేది మనకు ఒక వెక్టార్గా తీసుకున్నప్పుడు, ఇలా వెక్టార్గా తీసుకున్నప్పుడు దీన్ని మనం స్కేలార్గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడేదాన్ని డైవర్జెన్స్ అంటారు. డైవర్జెన్స్ మీన్స్ ఎనీ వెక్టార్ ఫీల్డ్ కన్వర్ట్ ఇంటూ ద వెక్టార్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ డైవర్జెన్స్. ఏమిది డైవర్జెన్స్ అంటే? డైవర్జెన్స్ అంటే ఏమి, వెక్టార్ యొక్క ఫీల్డ్ని ఏం చేయాలి, స్కేలార్ ఫీల్డ్లోకి కన్వర్ట్ చేస్తాం. అలా కన్వర్ట్ చేసే విధానాన్ని ఏమంటామంటే మనం డైవర్జెన్స్గా తీసుకుంటాం. కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డినోటెడ్ బై డై ఎఫ్ and is given by the equation del f bar is equal to I into dou f by dou x plus j into dou f by dou y plus k into dou f by dou z. Okay, next వచ్చి curl. Curl means it is any vector field convert into the scalar field. A vector field convert into the vector field. అంటే ఒక డైరెక్షన్లో మూవ్ అయ్యే ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ లేదా లిక్విడ్ ఆఫ్ ఫ్లోయింగ్ కానీ లేదా గ్యాస్ కానీ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది కదా, అది ఇంకొక డైరెక్షన్లోకి మార్చడం అనమాట. అంటే రొటేషనల్ కావచ్చు, లేకపోతే కర్వ్ రొటేషనల్ ఉండొచ్చు, ఏదైనా సరే ఒక ఫీల్డ్ అనేది ఒక పైప్లో ఒక లిక్విడ్ కానీ లేదా గ్యాస్ కానీ ఫ్లో అవుతుంది. దాని డైరెక్షన్ ఏం చేయాలి, చేంజ్ చేయడం. అంటే ఆల్రెడీగా గ్యాస్ కానీ లిక్విడ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఒకవైపు ఫ్లో అవుతుంది, ఆల్రెడీగా వెక్టర్లో ఉంది, దాని డైరెక్షన్ని చేంజ్ చేయడానికి ఉపయోగపడేదాన్ని ఏమంటారంటే కర్ల్ అంటారు. సో ద కర్ల్ ఆఫ్ ఏ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టర్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డినోటెడ్ బై, వాట్ ఈస్ ద ఎఫ్ మీన్స్ f1i ప్లస్ f2j ప్లస్ f3k. అంటే వెక్టార్ ఫీల్డ్ని వెక్టార్ ఫీల్డ్లోకి మార్చే విధానాన్ని ఏమంటారంటే సింపుల్గా చెప్పాలంటే కర్ల్ అంటారు. దాన్ని ఏంటంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ijk. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏమి, డెట్ కట్టాలి. డో ఎఫ్ బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్, f1 f2 f3, f1 f2 f3 రాసుకుంటారు. ఇలా రాసుకుంటే దీన్నే కర్ల్ అంటారు. కర్ల్ అంటే ఏం చేయాలి, డెట్ ఫైండ్ అవుట్ చేయాలనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీటిపైన మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది మీకు 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెక్టర్ క్యాల్కులస్. ఓకే, సో నెక్స్ట్ వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద ప్రాబ్లమ్. చూడండి మనకు గివన్, చూడండి, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, c ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ అన్నాడు. ఫైండ్ బ్రాకెట్ స్టార్ట్ గ్రాడ్ ఏ, గ్రాడ్ బి, గ్రాడ్ సి, బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్. ఓకే, మనకు గ్రాడ్ ఏ, గ్రాడ్ బి, గ్రాడ్ సి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రాడ్ మీన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రాడియంట్. ఏమిది, గ్రాడియంట్ అని మీనింగ్. సో గ్రాడ్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. సో గ్రాడ్ ఏ, వాట్ ఈస్ ద గ్రాడ్ ఏ? గ్రాడ్ ఏ మీన్స్ గ్రాడియంట్ అంటే ఏమి, డెల్ ఏ అని మీనింగ్. ఏమిది, డెల్ ఏ. అంటే గ్రాడియంట్ ఏం చేస్తుంది, ఎనీ స్కేలార్ ఫీల్డ్ కన్వర్ట్ ఇంటూ ద వెక్టార్ ఫీల్డ్. అంటే వెక్టార్లే కన్వర్ట్ చేస్తున్నాం. సో గ్రాడ్ అంటే ఏం రాసుకోవచ్చు, ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ
డో బై డో జెడ్. ఓకే, సో ఇంకేమిది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, దీన్ని ఎక్స్ చేయండి, డిఫరెన్షియేట్ పార్షియల్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, ఎందుకంటే డో బై డో ఎక్స్ ఈ ఐ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం. ఎక్స్ని చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. వైజెడ్ అనేటివి కాన్స్టెంట్ 0, ఎందుకంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నప్పుడు వైజెడ్ అనేటివి కాన్స్టెంట్స్ కాబట్టి 0 అవుతాయి. సో ఎక్స్ని చేస్తే 1. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. వై చేసేటప్పుడు ఎక్స్ జెడ్ కాన్స్టెంట్ 0 అయిపోతే వైని చేస్తే 1, జే ఇంటూ 1, అంటే జే అంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది, ప్లస్ కే ఇంటూ విత్ రెస్పెక్ట్ కే ఏం చేస్తాం, జెడ్ చేయండి. ఎక్స్ వై అనేటివి కాన్స్టెంట్ కాబట్టి 0, జెడ్ని చేస్తే 1 అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ జే ప్లస్ కే. సో దిస్ ఈజ్ ద గ్రాడ్ ఏ. నెక్స్ట్ అలాగే గ్రాడ్ బి, గ్రాడ్ బి ఫైండ్ అవుట్ చేయండి, అంటే డెల్ బి. ఓకే, సో ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఓకే, సో ఇక్కడ ఏముంది మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది నీకు 2x. సో ఇక్కడ వై కానీ జెడ్ కానీ 0 అయిపోతాయి, ప్లస్ జే ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. వై స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది, ఇది 2y, ఎక్స్ కానీ జెడ్ కానీ 0 అయిపోతాయి, ప్లస్ కే ఇంటూ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి 2z. ఓకే, అట్లా గ్రాడ్ సి కనుక్కోండి. గ్రాడ్ సి, గ్రాడ్ సి మీన్స్ డెల్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ని చేస్తే 1 ఇంటూ వై అంటే వై, అలాగే ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0, ఇక్కడ ఎక్స్ని చేస్తే 1 ప్లస్ జెడ్ వస్తుంది, ప్లస్ జే ఇంటూ అలాగే విత్ రెస్పెక్ట్ వై చేయాలి. వై చేస్తే 1 అవుతుంది, ఎక్స్ వస్తుంది, ప్లస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ వై చేస్తే 1 జెడ్ వస్తుంది. సో ఇక్కడ వై టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0, ప్లస్ కే ఇంటూ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. ఎక్స్ వై కానీ వై జెడ్ కానీ 0, జెడ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ వై జెడ్ చేస్తే 1 వై, ప్లస్ ఇక్కడ జెడ్ చేస్తే 1 ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ద గ్రాడ్ ఏ, గ్రాడ్ బి అండ్ గ్రాడ్ సి. సో ఇక్కడ ఏం గ్రాడ్ ఏ, గ్రాడ్ బి, గ్రాడ్ సి అనేది డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో గ్రాడ్ ఏ, గ్రాడ్ బి, గ్రాడ్ సి, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా బ్రాకెట్స్ ఇస్తే మనం డెట్ ఐ జే కే. సో ఇక్కడ ఏమి ఐ కోఎఫిషియంట్ 1 1 కే 1 ఐ జే కే. ఓకే, 1 1 దాని కోఎఫిషియంట్స్ రాసుకుంటాం. నెక్స్ట్ ఇది ఏమి ఇక్కడ 2x 2y 2z. సో y ప్లస్ z, x ప్లస్ z, y ప్లస్ x, దిస్ ఈజ్. ఓకే, సో మనకు ఆల్రెడీగా డెట్ చేయడం మీకు మ్యాట్రిక్స్ రూపంలో నేర్పించాను కాబట్టి మ్యాట్రిక్స్లో మనం డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సిమిలర్లీ ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం. ఏమిది ఐ ఇంటూ ఫస్ట్ ఏం చేస్తాం, ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ కాలము అండ్ ఈ రో ఎలిమినేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు ఇక్కడ మనకు ఐజేకి ఏదైతే ఉందో ఇది మనకు అవసరం లేదు. ఓకే, ఇంకేం చేస్తాం, ఇది జస్ట్ 1 లాగా తీసుకుంటాం. ఓకే, జస్ట్ యూ టేక్ ఓన్లీ 1 1. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, విత్ రెస్పెక్ట్ ఈ రో ఈ కాలం అనేది ఎలిమినేట్ చేయండి. ఏమొస్తుంది మనకి 2y ఇంటూ వై ప్లస్ ఎక్స్. ఏం చేస్తాం, ఇది ఎలిమినేట్ చేస్తాం. ఓకే,
ఇది ఎలిమినేట్ చేస్తే ఏమొస్తుంది మనకు y ప్లస్ ఎక్స్ ఇంటూ 2y మైనస్ 2z ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్. ఓకే, నెక్స్ట్ ఈ -1. నెక్స్ట్ ఈ కాలము ఈ రో అనేది ఎలిమినేట్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఎలిమినేట్ చేస్తారు. ఏమొస్తుంది మనకు 2x y ప్లస్ ఎక్స్ మైనస్ 2z y ప్లస్ జెడ్. ఓకే, ప్లస్ 1 ఇంటూ ఈ కాలం ఈ రో అనే దాన్ని ఎలిమినేట్ చేయండి. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది నీకు 2x ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ 2y ఇంటూ y ప్లస్ జెడ్. y ప్లస్ జెడ్. ఓకే, సో ఇదంతా మల్టిప్లై చేయండి, మీకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. 2y స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 2zx మైనస్ 2z స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ 2xy ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 2zy మైనస్ 2z స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2xz మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2yz. ఓకే, ఏం చేస్తారు ఇక దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ 0 అయిపోతుంది. ఓకే, 2y స్క్వేరు ఇక్కడ 2y స్క్వేర్ వస్తుంది చూడండి, ఇగో మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 2xy ఇక్కడ మైనస్ 2xy క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 2zx ఇగో ప్లస్ 2zx క్యాన్సిల్. టోటల్గా అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది 0 వస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఐజేకే అనే టర్మ్స్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకే, ఈ టర్మ్స్ అనేది మనకు అవసరం లేదు. జస్ట్ మనకి 3 వెక్టార్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, డెట్ అనే దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఇలాగా ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఉంటాయి. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మోడల్లో ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం నంబర్ 1. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. If f is equal to I into x square plus y square into j plus z square into k, find del f. del f అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, del f అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ప్రాబ్లం ఇది ఇచ్చాడు, మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు ఇచ్చాడు. ఏం చేయాలి, డెల్ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు, I ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఎఫ్ అంటే మనకు ఇచ్చింది ఎక్స్ స్క్వేర్ ఐ ప్లస్ వై స్క్వేర్ జే ప్లస్ జెడ్ స్క్వేర్ కే. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఐ డాట్ ఐ 1 అవుతుంది, ఐ డాట్ ఐ 1 అవుతుంది. డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నీకు 2x. నెక్స్ట్ జే డాట్ జే 1 అవుతుంది. డో బై డో వై ఇంటూ వై స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 2y. డిఫరెన్షియేట్ చేస్తున్నాం, వై స్క్వేర్ చేస్తే ఏమి 2y. నెక్స్ట్ కే డాట్ కే 1 అవుతుంది. డో బై డో జెడ్, జెడ్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నీకు 2z. దిస్ ఈజ్ ద గివన్ ప్రాబ్లం సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఇఫ్ f is equal to
x square y square z square. Find del f. del f అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? వెక్టార్ అనేది ఇచ్చాడు మనకి. ఐజేకేఎల్ అనేటివన్నీ ఎలిమినేట్ అయినాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ స్కేలార్ అనమాట. ఏమి ఇక్కడ ఐజేకేఎల్ లేవు కాబట్టి దాన్ని స్కేలార్ అనుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఐజేకేఎల్ లేకుండా ఉంటే స్కేలారు, ఐజేకేఎల్ ఉంటే దాన్ని వెక్టార్ అంట. సో నెక్స్ట్ ఏం చేయాలి? మనకు ఈ ప్రాబ్లం మనం చేసుకోవాలి. డెల్ ఎఫ్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద డెల్ ఎఫ్? డెల్ ఎఫ్ మీన్స్ డెల్ ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ అంటే ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్. ఓకే, సో చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? ఎక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ చేసి ఏమొస్తుంది నీకు? 2x. ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి అవి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి. జెడ్ స్క్వేర్ ప్లస్ జే ఇంటూ విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఏం చేయాలి? వై చేయాలి. వై స్క్వేర్ చేసి ఏమొస్తుంది? 2y. ఇది ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ప్లస్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? ఇక్కడ జెడ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటాయి. జెడ్ స్క్వేర్ చేస్తే 2z. జెడ్ స్క్వేర్ చేస్తే 2z. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. If f is equal to xi plus yj plus zk, find curl f. కర్ల్ ఎఫ్. కర్ల్ అంటే ఏమి తెలుసా మీకు? ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కర్ల్ అంటే క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సో ఇక్కడ కర్ల్ ఏమిది? కర్ల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి? డెల్ క్రాస్ ఎఫ్ అని మీనింగ్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ అంటే ఏమి? ఐ ఫస్ట్ జే కే రాసుకోండి. నెక్స్ట్ ఏమిది? డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఓకే, ఇక్కడ ఏమిది? ఎక్స్ వై జెడ్. సో డెట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఈ కాలం ఈ రో ఎలిమినేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? ఇక్కడ వై చేయాలి. ఎందుకంటే ఇక్కడ వై ఉంది కదా. డో బై డో వై ఇంటూ జెడ్. ఇక్కడ వై టర్మ్ కాదు కాబట్టి కాన్స్టెంట్ 0 అవుతుంది. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? ఇక్కడ విత్ డో బై డో జెడ్ ఉంది కాబట్టి ఇక్కడ జెడ్ టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ ఇది కూడా 0 మైనస్ జే ఇంటూ అంటే ఈ జే రాసుకుంటే ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? ఇక్కడ డో బై డో ఎక్స్ ఇంటూ జెడ్. సో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0. ఓకే, ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? జెడ్ చేయాలి. జెడ్ లేదు కాబట్టి ఇక్కడ కూడా 0 ప్లస్ కే ఇంటూ ఈ కాలము ఈ రో ఎలిమినేట్ అవుతుంది. ఈ కాలము ఈ రో ఎలిమినేట్ అయిపోతుంది. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? ఇక్కడ వై చేయాలి. వై టర్మ్ లేదు కాబట్టి 0. ఇక్కడ ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి కాబట్టి ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0. సో ఫైనలీ వీ గెట్ 0 వెక్టార్. ఏమొస్తుంది? 0i ప్లస్ 0j ప్లస్ 0k. ఈ విధంగా మనము ప్రాబ్లం అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మోడల్. యు సీ ఆల్రెడీగా మనకు 2 వెక్టార్స్ అనేటివి ఇచ్చినప్పుడు అంటే మనకు ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఇఫ్ f is equal to f1i plus f2j plus f3k, g is equal to g1i plus g2j plus g3k. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ యాంగిల్ ఫార్ములా ఏమి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వెక్టార్ డాట్ జీ వెక్టార్ బై ఎఫ్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ అండ్ జీ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్. ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే,
సో అప్పుడు ఏమొస్తుంది మనకు, దట్ ఈజ్ ఈక్వల్ టు fi డాట్ i1 f1 g1 ప్లస్ j డాట్ j1 f2 g2 k డాట్ k1 f3 g3. ఓకే, హోల్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ f1 స్క్వేర్ f2 స్క్వేర్ f3 స్క్వేర్, నెక్స్ట్ g1 స్క్వేర్ g2 స్క్వేర్ g3 స్క్వేర్. దిస్ ఈజ్ ద యాంగిల్, అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు f1 g1 ప్లస్ f2 g2 ప్లస్ f3 g3. ఓకే, వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ వెక్టర్ డిఫరెన్షియేషన్. I will explain another topic. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave